హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. నా పేరు శ్రీకాంత్. ఈరోజు మనం ఈ వీడియోలో మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఆ నోటిఫికేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను దరఖాస్తులు కోరుతుంది. సో వాటి యొక్క వివరాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్. సో మనకి ఫస్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్కి గ్రేడ్ 2 ఆన్ కాంట్రాక్ట్, వీళ్ళకి పే స్కేల్ అన్నది అకాడమిక్ లెవెల్ 10. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 ఆన్ కాంట్రాక్ట్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి అకాడమిక్ లెవెల్ 11. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 కనుక చూసుకున్నట్టయితే అకాడమిక్ లెవెల్ 12. సో ఇది మనకి శాలరీ యొక్క వివరాలు. ఇక్కడ కింద మనకు నోట్ కూడా ఇచ్చారు, పొజిషన్స్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 ఆర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో పొజిషన్స్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం వేకెన్సీ యొక్క డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 ఆన్ కాంట్రాక్ట్ అకాడమిక్ లెవెల్ 10 కనుక చూసుకున్నట్టయితే యూఆర్ వాళ్ళకి 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, పీడబ్ల్యూడి వాళ్ళకి 2. సో మొత్తం ఈ యొక్క పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 ఆన్ కాంట్రాక్ట్ అకాడమిక్ లెవెల్ 11 కనుక చూసుకున్నట్టయితే యూఆర్ వాళ్ళకి 19, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 11 ఇంక్లూడింగ్ 7 బ్యాక్లాగ్. ఎస్సీ వాళ్ళ కనుక చూసుకున్నట్టయితే 7 వేకెన్సీస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ 5 బ్యాక్లాగ్. ఎస్టీ కనుక చూసుకున్నట్టయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ 4 బ్యాక్లాగ్. పీడబ్ల్యూడి వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే హారిజాంటల్ రిజర్వేషన్స్లో మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఒక పోస్ట్కి ఇంక్లూడింగ్ 2 బ్యాక్లాగ్. మొత్తం వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 అకాడమిక్ లెవెల్ 12 కనుక చూసుకున్నట్టయితే యూఆర్ వాళ్ళకి 21, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11, ఓబీసీ వాళ్ళకి 18, ఎస్సీ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 6, పీడబ్ల్యూడి వాళ్ళకి 4. సో మొత్తం ఈ యొక్క పోస్టుల కనుక వేకెన్సీస్ కనుక చూస్తే 67 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనం ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ ఫర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఫస్ట్ది అప్లైడ్ మెకానిక్స్ డిజైరబుల్ స్పెషలైజేషన్స్ కనుక చూసుకున్నట్టయితే బయోమెడికల్ సిగ్నల్ ప్రాసెసింగ్, బయోమెడికల్ ఇమాజినింగ్, బయోమెడికల్ డివైస్ డిజైన్, బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, బయోలాజికల్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్, బయోమెకానిక్స్, మెకానోబయాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ మోడలింగ్. సో ఇలాగా కొన్ని డిజైరబుల్ స్పెషలైజేషన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ బయోటెక్నాలజీ కనుక చూసుకున్నట్టయితే బయోకెమికల్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ కాంప్యూటేషనల్ బయాలజీ, బయో ఎనర్జీ టిష్యూ ఇంజనీరింగ్ ఆర్ బయోఫిజిక్స్ అండ్ స్ట్రక్చరల్ బయాలజీ. సో ఈ యొక్క డిజైరబుల్ స్పెషలైజేషన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్లో కనుక చూసుకున్నట్టయితే heat transfer or mass transfer or chemical reaction engineering or transport phenomena, process modeling and simulation or engineering and environment engineering, biochemical engineering, energy and environment engineering, biochemical engineering or process design and control or chemical engineering, thermodynamics or process equipment design. సో ఈ యొక్క డిజైరబుల్ స్పెషలైజేషన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ కనుక చూసుకున్నట్టయితే ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్, జియోటెక్నాలజీ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, సర్వే, జిఐఎస్, రిమోట్ సెన్సింగ్. నెక్స్ట్ది కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్లో కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క స్పెషలైజేషన్స్ అయితే ఉండాలి. చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క డిజైరబుల్ స్పెషలైజేషన్స్ అయితే ఉండాలి. చూద్దాం వాటిల్లో కొన్ని. ఎలక్ట్రికల్ మెజర్మెంట్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రిక్ మెషిన్స్ అండ్ డ్రైవ్స్, పవర్ సిస్టంలో కనుక చూసుకున్నట్టయితే పవర్ సిస్టమ్ డైనమిక్స్ అండ్ స్టెబిలిటీ, ఆప్టిమల్ ఆపరేషన్ అండ్ ప్లానింగ్, పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్. సో ఇలాంటివి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్. సో ఇలాంటి డిజైరబుల్ స్పెషలైజేషన్స్ అయితే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కనుక చూసుకున్నట్టయితే మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్, సిగ్నల్ ప్రాసెసింగ్. సో ఈ యొక్క డిజైరబుల్ స్పెషలైజేషన్స్ అయితే ఉండాలి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించింది. సో జిఐఎస్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెల్. సో ఈ యొక్క దీనికి కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క డిజైరబుల్ స్పెషలైజేషన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కనుక చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్, ఫినాన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్,
ఈ యొక్క డిజైరబుల్ స్పెషలైజేషన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ కనుక చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, సాలిడ్ మెకానిక్స్ అండ్ డిజైన్, రోబోటిక్స్, మెకట్రానిక్స్ అండ్ కంట్రోల్. సో ఈ యొక్క డిజైరబుల్ స్పెషలైజేషన్స్ అయితే ఉండాలి మెకానికల్ ఇంజనీరింగ్కి. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ కనుక చూసుకున్నట్టయితే అకౌంటింగ్ అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, కార్పొరేట్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్, టాక్సేషన్, బిజినెస్ అనలిటిక్స్. సో ఈ యొక్క స్పెషలైజేషన్స్ అయితే ఉండాలి. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే నో వేకెన్సీ ఎగ్జిస్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. సో కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ డిపార్ట్మెంట్స్లో మనకి ఎలాంటి వేకెన్సీస్ అనేవి ఎగ్జిస్టింగ్లో లేవంట. ఓకే, నెక్స్ట్ ప్రిస్క్రైబ్డ్ మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనం అర్హత కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఆల్ అప్లికెంట్స్ షల్ హ్యావ్ పిహెచ్డి ఇన్ ది రిలవెంట్ ఆర్ ఈక్వివాలెంట్ డిసిప్లిన్ అండ్ షల్ హ్యావ్ అ ఫస్ట్ క్లాస్ ఇన్ ది ప్రిసీడింగ్ డిగ్రీ. సో ఎవరైతే దీనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి పిహెచ్డి అనేది ఉండాలి ఇన్ ద రిలవెంట్ డిసిప్లిన్ మరియు ప్రిసీడింగ్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ రావాలి. ప్రిసీడింగ్ డిగ్రీస్ అంటే ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ మరియు మాస్టర్స్ డిగ్రీ. సో వాటిల్లో మీకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఫర్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే బీటెక్ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ ఆర్ ఎంసీఏ అండ్ ఎంటెక్ ఆర్ ఎనీ ఈక్వివాలెంట్ డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఉండాలి. ఫర్దర్ అప్లికెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ పిహెచ్డి డిగ్రీ డైరెక్ట్లీ ఆఫ్టర్ బీటెక్ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ మే ఆల్సో బీ కన్సిడర్డ్. సో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసిన వెంటనే లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వెంటనే పిహెచ్డి చేశారో వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారంట. Provided that such applicants must have 75% or 8.0 CPI at BTech level. సో మీ యొక్క బీటెక్ లెవెల్లో మీకు 75% మార్క్స్ అనేవి ఉండాలి లేదా 8.0 CPI అయితే ఉండాలి. ఫర్ హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, అప్లైడ్ సైన్సెస్, BA or BSc or BCom ఎనీ ఈక్వివాలెంట్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అన్నది ఉండాలి. అండ్ MA or MSc or MCom or MBA or ఈక్వివాలెంట్ PG డిగ్రీ ఉండాలి. సో ఇది మనకి హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ మరియు అప్లైడ్ సైన్సెస్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. Applicants are also required to go through the details of post and instructions available on the website carefully before applying to ensure their eligibility for the post. సో మీరు ఏంటంటే ఏమైనా అప్లై చేసే ముందు మీరు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మరియు దానికి సంబంధించిన వివరాలు మీరు పూర్తిగా వెబ్సైట్లో తెలుసుకొని మీరు దానికి అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఫ్రెష్ అపాయింట్మెంట్ బియాండ్ ది ఏజ్ ఆఫ్ 60 years ఈజ్ డిస్ఎంకరేజ్డ్ ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్యాకల్టీ with exceptional brilliant research career with ongoing or approved external funded research project. ఓకే, సో ఎవరైతే 60 years లోపల ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ 1 year అయితే ఉంది, ఓన్లీ ఫర్ రెగ్యులర్ పొజిషన్స్, నాట్ ఫర్ కాంట్రాక్ట్ పొజిషన్ ఇన్ రెగ్యులర్ పే స్కేల్. సో ఇది జస్ట్ రెగ్యులర్ పొజిషన్స్కి, ఏదైతే కాంట్రాక్ట్ ఉందో వాటి కోసం అయితే కాదు. సో అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే ఈచ్ అప్లికేషన్ విల్ బీ వ్యాలిడ్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ ఆఫ్ 500 rupees ఫర్ యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లికెంట్స్. సో ఎవరైతే యూఆర్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీ అనేది 500 rupees అయితే ఉంది. సో నో ప్రాసెసింగ్ ఫీ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఉమెన్ అప్లికెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఆర్ టీచర్స్ ఆఫ్ ఎంఎన్ అండ్ ఐటీ అలహాబాద్. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ అప్లికెంట్స్, ఎంప్లాయీస్ మరియు టీచర్స్ అయితే ఉన్నారో ఎంఎన్ఎన్ఐటి వాళ్ళు, సో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ అన్నది లేదంట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఒకవేళ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు లాస్ట్ డేట్ వచ్చేవాడికి 15/3/2021. లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ హార్డ్ కాపీ ఈజ్ 22/3/2021 5:30 PM. ఒకవేళ హార్డ్ కాపీ ద్వారా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటే మీరు 22/3/2021 5:30 లోపల మీరు పంపించాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ మరియు సర్టిఫికేట్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ మీరు మెట్రికులేషన్ ఆర్ 10th స్టాండర్డ్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ ఉండాలి, డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి, ఎన్ఓసి అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నది ఉండాలి, సర్టిఫికేట్ ఫ్రమ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఉండాలి, నెక్స్ట్ క్రెడిట్ పాయింట్ క్యాలిక్యులేషన్ షీట్ అన్నది ఉండాలి, కాపీస్ ఆఫ్ పబ్లికేషన్ ఆర్ పేటెంట్స్ ఆర్ బుక్ చాప్టర్ ఆర్ ఎనీ అదర్ రెలవెంట్ డాక్యుమెంట్ టు సపోర్ట్ యువర్ క్లెయిమ్ యాజ్ సబ్మిటెడ్ ఇన్ ది అప్లికేషన్ ఉండాలి, ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఉండాలి, ఎనీ అదర్ రెలవెంట్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ఎంట్రీస్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో ఇంకా మీరు ఏమైనా రెలవెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనుకుంటే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి లేదా దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యొక్క లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి
MNNIT అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ 2021 ఫ్రెషర్స్ను కడితే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. సో దాని కనుక మీరు ఓపెన్ చేస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం దాంట్లో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.